నన్ను అడిగేది ఏంటంటే ఇప్పుడు మీ భువనగిరి పార్లమెంట్ లో ఉంది, భువనగిరి అసెంబ్లీలో ఇంతమంది బీసీలు, ఇంతమంది ఎస్సీలు, ఇంతమంది ఎస్టీలు ప్లస్ కులాల వారిగా బీసీలో మున్నూరు కాపు ఎంత, ముదిరాజ్ ఎంత, రెడ్డి ఎంత. నేనేమంటున్నా అంటే భరత్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ చేసిరు సెన్సస్, రాష్ట్ర వ్యాప్తంగా డిక్లేర్ చేస్తారు ఫస్ట్ సెన్సస్ ఎట్లా వచ్చినాయి, బీసీబీ, బీసీఏ, బీసీడీ, ఎస్సీలు ఎట్లున్నారు అనేది వాళ్ళు చేయాల్సిందే. ఎందుకంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు అడిగింది ఏంది, భారతదేశంలో ఏ కుల ప్రాతినిధ్యంలో ఎంత జనాభా ఉంటే అంత హక్కు ఉండాలి అన్న ఆలోచనతోటే కదా మనం చేసింది. సో అది సెన్సస్ ని డిక్లేర్ చేయాల్సిందే. మధ్యన డెడ్ లైన్స్ పెట్టి మిగతా 10 to 15% ఏదైతే టాప్ ఇప్పుడు అంటారు కదా 4 కోట్ల చిల్లర ఏదైతే ఉంటారు అని చెప్పి మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో చెప్పింది, ఇక్కడ టాలీ కాలేదనే దాన్ని టాలీ చేసే ప్రక్రియలో అది మొత్తం వర్కౌట్ చేసి డిక్లేర్ చేస్తారు కదా. డిక్లేర్ చేయకపోతే జనాభా పెరిగే ఛాన్స్ ఉందా? హలో, జనాభా పెరిగే ఛాన్స్ ఉందా మళ్ళొక్కసారి ఈ లెక్కలు సరి చేసినాక? అంటే నీకు మిగతా వాళ్ళు రిజిస్టర్ చేసిన వాళ్ళు వస్తే పెరుగుద్ది కదా, అది ఎంత పెరుగుద్ది అనేది ఎట్లా చెప్పాలి? ఏమంటున్నా, మిగతా వాళ్ళు ఎంతమంది రాలేదనేటువంటి లెక్క మనం చెప్పినప్పుడు ఈ లెక్క మీకు ఎట్ట తెలిసింది? 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదనేటువంటి లెక్క ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సెన్స్ వాళ్ళ ఇంటికి పోకముందుకే ఎట్ట తెలిసింది? అంచనాలు ఇప్పుడు మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లయితే అంచనాలు వేసినామో ఆ అంచనాల ప్రకారం ఎంత పర్సెంటేజ్ అయింది, ఎంత పర్సెంటేజ్ కాలేదని తెలుస్తుంది కదా జనాభా మనకు. ఇది మీరు అన్నట్టు మల్లన్న గారు, మీరు అన్నట్టు అక్యురసీ ఉండదు అంటిల్ అన్లెస్ 1+1 అని కౌంటింగ్ చేసినంత మటుకు 1%, 1-2% మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. పొరపాట్లు ఉంటది, 1-2% ఉంటది, కానీ ఇంత శాతంలో ఉండదు. ఇంత శాతం అంటే ఎంత శాతం? 10%. 10% హిందూ బీసీలే 56% ఉంటారు. ఉంటారు 52% పై చీకుంటారు 6% హిందువులు, అంటే 6% తక్కువ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక 10% మంది బీసీ ముస్లింస్ వస్తారు. 62 నా అంచనా ప్రకారం 61 నుంచి 62% బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. భువనగిరి పార్లమెంట్ చూసుకుందాం, మీరు అప్పుడు పోటీ చేయాలనుకున్నారు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ, మా ఎంపీ గారు ఆయనే, మీ ఎంపీ గారు. సో మీ ఎంపీ గారు కాబట్టి ఎంత పర్సెంట్ ఉంటారు దానిలో బీసీలు ఎంత ఉంటారు? మాది ఇసపెట్టు వాళ్ళు ఎంతమంది ఉంటారో అడుగు ఫస్ట్. అన్నా నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ కూడా రెడ్డిస్ ఎంత సంఖ్యలో ఉంటారు అడుగుతా డైరెక్ట్ గా. మా లెక్కలు చెప్పకపోతే మీ అన్న చెప్పుర్రన్నా. అరే చెప్పేది ఏముందన్నా, 7 to 10% మధ్యన ఉంటాం. ఎవరు స్టేట్ పాపులేషన్ లో, అంతేనా? నేను అనేది యావరేజ్ గా చెప్తున్నా. ఇక్కడ ఎంతురు, భువనగిరిలో ఎంతురు, ఇక్కడ ఎంతురు అని చెప్పకుండా నేను చెప్తున్నా యావరేజ్. 7 to 10% చెప్పండి అన్న. 7 to 10% అంటే తెలంగాణ పాపులేషన్ 3,70,00,000 అంటే 10% అంటే 37 లక్షలు ఉంటారు. 7% అంటే లీస్ట్ 7-3-21 లక్షలు ఉంటారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న వీళ్ళు లీక్ చేసిందే వాళ్ళు అంటే చాలా తక్కువ లీక్ చేసినారు. సో అది కూడా ఎక్కువ అనేది వాళ్ళకు కూడా తెలుసు. నేను ఏమంటున్నా అంటే, ఎందుకు పంచాయతీ చేసిన లెక్క ఏందో జనం ముంగడ వారేస్తే అయిపోతుంది కదా, దాన్ని దాచుకోవడం అంటే కాకపోతే రేపైన వస్తుంది కదా. రెడ్డి నాకు తెలిసి ఓసీలో సింగిల్ హైయెస్ట్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణలో. ఓసీలో 100%. బ్రాహ్మణ, కోమట్లు, ఇగో వైశ్యులు, నా కాడ తర్వాత మార్వాడి, ఇవన్నిటికంటే కూడా ఉన్నాయి ఓసీలు. ఒకటి కాపు అనుకుంటా, అంటే ఆంధ్రాలో కాపు పూర్తి కాపు కాదు. 1.6% నా దగ్గర ఉన్న లెక్కలకు 1.6% మాత్రమే డిఫరెన్స్ ఉంటది అని నేను భావిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఓసీలలో ఎక్కువ శాతం ఉన్నది రెడ్లు. ఎంత శాతం ఉన్నారు వాళ్ళు అనంటే 3 నుంచి 5% మధ్యలో ఉంటారు వీళ్ళు. 3 నుంచి 5%. తెలంగాణ రాష్ట్రంలో సో అంటే ఇప్పుడు ఒకవేళ 4 కోట్ల జనాభా అనుకుందాం, 4 అంటే 3 నుంచి 5 అంటే 20 లక్షల వరకు, 12 నుంచి 20 లక్షల మధ్యలో ఉంటుంది. అంత కూడా ఉండదు. వాళ్ళు నాకు తెలిసిన కాడికి 12 నుంచి 14 లక్షల మధ్యలో ఉంటుంది వాళ్ళ లెక్క, నా అంచనా ప్రకారం. సో 1.6 ఇటాటు కావచ్చు. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది వలస వచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాయలసీమ రెడ్డిస్ కూడా ఉంటారు కదా. నాట్ ఓన్లీ తెలంగాణ రెడ్డి, ఇప్పుడు హైదరాబాద్ పాపులేషన్ ఇస్ గ్రోయింగ్, అట్లా ఉండదు? హైదరాబాద్ పాపులేషన్ గ్రో అవుతుంది. ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు కర్ణాటకలో బీసీలు, ఇక్కడ ఉన్నటువంటి కమ్మలు కర్ణాటకలో బీసీలు, ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి మేము మహారాష్ట్రలో ఎస్టీలం, ఇటు ఏపీకి పోతే మేము ఓసీలం. ఇట్లా ఇది కేవలం కులాల మధ్యలో ఇంతమంది ఉన్నారు ఇది అనేది కాదు. ఏపీలో ఆ కాపు మున్నూరు కాపు ఒకటేనా? కాదు.
అది 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 అక్కడ కూడా మున్నూరు కాపులు ఉన్నారా? అక్కడ కొంచెం తూర్పు కాపులు ఉన్నారు. తూర్పు కాపు అది ఉత్తరాంధ్ర కదా, తూర్పు కాపులు బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర. తూర్పు కాపులు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ మేము ఉన్నాం. అంటే పుంజాల శివశంకర్ గారు ఆయన ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్నూరు కాపులు వెనకబడినటువంటి వాళ్ళు పూర్తిగా అన్ని రకాలుగా అని చెప్పి ఒక డాటాతో ఆయన ఫైట్ చేస్తే ఆ రోజు బీసీలలోకి రావడం జరిగింది. మాతో పాటు చాలా కులాలు కూడా వచ్చినాయి. అయితే ఇక్కడ ఏమంటున్నంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో దీనికి ఉన్న పవిత్రతను నిరూపించుకోవాలంటే ఇప్పుడు వరకు మీరు చేసినటువంటి లెక్కలు బయట పెట్టాలి. మీరు అన్నట్టుగా ఇక్కడ క్యాస్ట్ సర్వే అన్నప్పుడు నువ్వు నాగలు ఉందా, నీకు సైకిల్ ఉందా, నీకు బంగారం ఉందా, నీకు సర్వే నెంబర్ ఎంత అని చేసుకొచ్చినావు కదా. ఒక క్యాస్ట్ ఇది చెప్పినావు, మరి ఇవి ఎప్పుడు చెప్తావు? ఇవెందుకు చెప్పలే? నిజంగా ఇది నువ్వు తెలుసు బయట పెడతాం అంటున్నారు కదా. అదే ఎప్పుడు అంటున్నా. నేనేమంటున్నా అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసి బయట పెట్టిన తర్వాత మనం నవ్వుల పాలయ్యకండి. రాహుల్ గాంధీని అడగండి. నేను అదే చెప్తున్నా. క్యాస్ట్ సెన్సస్ అంటే కులాల వారిగా బయట పెట్టాలి. అవును, అదే చెప్తున్నా. కిరణ్ బీసీ కుమార్ మొత్తం చెప్పడంతో పాటు బీసీలో మున్నూరు కాపు ఎంత, ముదిరాజ్ ఎంత చెప్పాలి, పద్మశాలి ఎంత, గౌడ్స్ ఎంత, యాదవ్ ఎంత, అదంతా చెప్పాలి. అదంతా చెప్పాలి. నేనేమంటున్నా ఇదే డిమాండ్ ను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేసిన తర్వాత ఆయన ఎట్లాగో అది బయటకు వస్తుంది, దాన్ని ఎవరు కాదని లేరు. గ్రామాల వారిగా లెక్కలు బయటకు వస్తాయి, కులాల వారిగా. కానీ ఇప్పుడు మనం చేసినటువంటి లెక్కలు ఆ లెక్కల కంటే ముందే పెట్టి మేము ముందంజలో ఉన్నామయ్యా, బీసీల పట్ల విషయంలో, కులగణన విషయంలో మేము ముందంజలో ఉన్నామని నిరూపించుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు. బట్ ఇప్పుడు హైకమాండ్ నమ్మింది రాహుల్ గాంధీ అంత అవుట్ రైట్ గా. ఆయన కర్ణాటక గురించి చెప్పలే, హిమాచల్ ప్రదేశ్ చెప్పలే. ఎందుకంటే 3 గవర్నమెంట్లు ఉన్నాయి. తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తున్నారు. కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కదా. అవును, బీసీ ముఖ్యమంత్రి, కురుబా కమ్యూనిటీ, బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్, ఆయన బయట పెట్టింది. ఆయనకు లేని ధైర్యం, కలేజా రేవంత్ రెడ్డికి ఉండి ఒక రెడ్డి ముఖ్యమంత్రి అయి బయట పెడితే మీరు ఆయన తిడితే ఏం బయట పెట్టింది ఏందో అంటున్నా. ఇప్పటి వరకు మీరు బయట పెట్టింది ఏంది? మా ముదిరాజులు ఎంత అని చెప్పిర్రా, మా యాదవులు ఎంత అని చెప్పిర్రా, మా పద్మశాలీలు ఎంత అని చెప్పిర్రా, మా నాయ బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారని చెప్పిర్రా? ఏ కులమైనా ఒప్పుకుంటుందా? నువ్వు ఈ సంఖ్యలో ఎంత అంటే మేము 2% ఎక్కువ ఉంటానే చెప్తారు. నేనేమన్నా ఫస్ట్ ఏ కులమైనా చెప్పు. ఇప్పుడు నేను ఇక ఒక మాట చెప్తా ఉన్నా భరత్ గారు. ఇప్పుడు పలానా జనాభా అంటే మా తక్కువనే అని చెప్తారు. నేనేమంటున్నా, పలానా ఒక గ్రామంలో 1000 మంది జనాభా ఉన్నటువంటి గ్రామంలో క్యాస్ట్ సర్వే చేసిరు కదా. ఈ 1000 మందికి సంబంధించినటువంటి లిస్టు ఆ గ్రామ పంచాయతీ కాడ అంటుపెట్టు. అది కాదని ఇంకేమైనా ఉంటుందా? చూసుకుంటారు కదా ఎంతమంది ఉన్నారని. అది కాదని చెప్పలేరు కదా. సో నువ్వు అది చేయకుండా పెట్టి వెరిఫై చేస్తే 1-2% తక్కువ వచ్చిన అంతే. అంత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఇక మేము ఈ గ్రామంలో చేసిన 1000 మంది కులాల వారీగా లెక్క గీదని పెట్టాలి. అంతే పెడితే అయిపోయా. నువ్వు ఆడబెట్టినప్పుడు ఆల్రెడీ పెట్టక ముందే ఇష్యూ వచ్చాయి కదా. మున్నూరు కాపులు మా జనాభా పెట్టకపోతే ముదిరాజ్ జనాభా మొత్తం రాష్ట్రంలో ముదిరాజ్ జనాభా ఎక్కువ అన్నారు. 24-25. నేనేమంటున్నా అంటే నువ్వు పెట్టకపోవడం వల్ల వచ్చింది ఇదంతా. నువ్వు ఇప్పటిదాకా పెట్టనే లేదు కదా. నువ్వు పెట్టలేదు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి అందులో ఆ మంత్రదండంలో ఉన్నటువంటి ఆ లెక్కలు ఇక్కడ వారే. కేసీఆర్ కూడా పెట్టలేదు 10 ఏళ్ళు. అప్పుడు ఎందుకు అడగలేదు? అంటే విషయం ఏంటంటే కేసీఆర్ కొన్ని సందర్భాల్లో కొన్ని లెక్కలు బయటకు వచ్చినాయి. అట్లా ఓన్లీ టోటల్ లెక్కలు వచ్చినాయి. టోటల్ లెక్కలు వచ్చినాయి. అందులో మన ఈ కులాల వారి లెక్కలు మరిచెన్నారెడ్డి మానవ వనరుల వెబ్సైట్ లో కొంత లెక్కలు డాటా పెట్టడం జరిగింది. ఆ డాటా ఉంది మీ దగ్గర? అందరి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. అది ప్రజలు ఏదో అదంతా దాని మీద పడంగానే రాష్ట్ర ప్రభుత్వం ఏదో డిలీట్ చేసినట్టుంది, మళ్ళీ అప్లోడ్ చేసి ఆ వెబ్సైట్ లో ఓన్లీ బీసీ ఎంత అని మాత్రం ఉన్నట్టుంది. సో గతంగా చెప్పాలి కదా కులాల వారిగా. నేను ఏమంటున్నా, దాన్ని బట్టి మాకేమర్థమవుతుంది? బీసీల లెక్కల్లో వ్యత్యాసం కనిపిస్తుందా లేదా? మేము ఆ లెక్కల ప్రకారం మేము 62% కనిపిస్తున్నప్పుడు ఇంక్లూడింగ్ బీసీ ముస్లింస్ తోటి మరి ఇక్కడికి వచ్చేసరికి 56% అయిపోయినాము. మరి 6% మంది ఎటుపోయినట్టు? ఓకే, ఈ ఏ కులాల్లోంచి పోయినట్టు? ఈ లెక్కలు తెలవాలి కదా. ఓకే, అందుకోసమని నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ లెక్కలను ఆన్లైన్ లో గ్రామాల వారీగా, పట్టణాల వారీగా, నియోజకవర్గాల వారీగా బయట పెట్టాలి అని చెప్తా ఉన్నా. ఓకే, సో ఒకటి అంటే మొన్న ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు మీరు చించడం ఇవన్నీ జరిగిన తర్వాత